నేను చక్రం పట్టవలసి వచ్చింది అంటే ఆయన ఎటువంటి యుద్ధం చేయగలడో గుర్తుపెట్టుకొని చెప్పడానికి చక్రం పట్టుకున్నాడు. అంతేకాని అది కత్తిపీట పట్టుకుని ఆయన మీదకి వెళ్ళి ఆయన కంఠం కోయడానికి ఇక్కడి నుంచి అక్కడికి వదలలేడు చక్రాన్ని. అది పట్టుకుని దూకడం ఎందుకు, పరిగెత్తడం ఎందుకు? అంటే నిజానికి చంపడం ఉద్దేశ్యం కాదు, భీష్ముడి గొప్పతనం లోకానికి చెప్పడం. అందుకే 3వ రోజు పట్టుకున్నాడు, 9వ రోజు చేతిలో చర్నాకోలా పట్టుకు పరిగెత్తాడు. తనకు నృత్యుడు వినికాచుట మహాధర్మంబు ఉమ్మంచు అర్జున సారథ్యము పూని పగ్గముల చేజ్యోగంబునన్ పట్టుచున్ మునికోలన్ వడిబూని ఘోటకములన్ మోదించి తాడించుచున్ జయమున్ జనులన్ మోహమునందచేయు పరమోత్సాహున్ ప్రశంసించదన్. మహానుభావుడు తనకు నృత్యుడు, నీకెందుకింత కష్టం ఏమిటి? సారథ్యం చేయడం ఏమిటి? గుర్రాలకి నీళ్లు పెట్టడం ఏమిటి? రథానికి గుర్రాలు కట్టడం ఏమిటి? ఆ పగ్గాలు పట్టుకుని నిలబడి వెడుతుంటే అంత బడలిపోవడం ఏమిటి? అవసరమైతే ఒక్కొక్కసారి లోపల ఉన్నవాడు ఎడంచేత్తో ముట్టుకుని ఇలా పిలుస్తాడు. ఇంకా అవసరమైతే ఏ బాణమో పెట్టి ఓసారి గుచ్చి వెనక్కి తిరగమని పిలుస్తాడు సారథిని, రథం ఇటు తిప్పని పిలవడానికి. ఇంత బాధలు పడి ఇంత కష్టాలు పడి నువ్వు రక్షించాలా అంటే నిజానికి ఆయన సారథిగా లేకపోతే సైంధవ సంహారం ఎలా అవుతుంది? ఆయన లేకపోతే భీష్మద్రోణాదులు ఎలా వెళ్ళిపోతారు? ఆయన లేకపోతే నిజానికి అర్జునుడు ఎలా గెలుస్తాడు?